సింగరేణి కాలనీస్లో కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రకృతికి విరుద్ధంగా సుమారు 400 కిలోమీటర్ల లోతున వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ప్రతి సంవత్సరం కూడా ఎంతైతే టార్గెట్ ప్రకారం బొగ్గు తీయాలో అంత బొగ్గు తీస్తున్నారు. దేశానికి కావలసినటువంటి ఉత్పత్తిని ఇస్తూ ఉన్నారు. సింగరేణి లాభాల్లో నడిపిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాడి ఆనాటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావటానికి కారకులయ్యారు. కాబట్టి వాళ్ళకి మేలు చేయాలి, మంచి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకి వాలంటీర్ రిటైర్మెంట్ అండ్ మెడికల్ గ్రౌండ్స్ ఇవ్వటానికి ఒప్పుకున్నారు. దాన్ని అమలు చేసే దాంట్లో సింగరేణి యాజమాన్యం ఒక స్కీమును తయారు చేసి సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. ఆ సర్క్యులర్లో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ లోపాలని సరిచేసుకుంటే ఈ స్కీముని అమలు చేసుకుంటే ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు అడ్డురాదని నిన్న హైకోర్టు చెప్పింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 అనుగుణంగా అంతేకాకుండా ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇంతకు ముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకి అనుగుణంగా ఈ స్కీమ్ని మాడిఫై చేస్తే మాకేం అభ్యంతరం లేదు. దిస్ స్కీమ్ విల్ నాట్ కమ్ అన్ ది వే అన్నారు. అయినా ఇది కొత్త స్కీమ్ కాదు. సింగరేణి కాలనీస్లో ఈ వాలంటీర్ రిటైర్మెంటు ఆన్ మెడికల్ గ్రౌండ్స్ అనేది 1981 సంవత్సరం జనవరి 29వ తారీఖున ప్రారంభమైంది. అది 98 వరకు కూడా అమలైంది. మధ్యలో తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ సెక్షన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 అండర్ సెక్షన్ 12(3) ప్రకారం అగ్రిమెంట్ ఏనాడో ఉంది. దాన్ని కొనసాగింపుగానే నిన్న జడ్జిమెంట్ ఉంది. కాబట్టి మరి దీన్ని ఈ స్కీమ్లో కొన్ని మార్పులు చేసి మరి అమలు చేయించడమా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళటమా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు అటు యాజమాన్యంతో ఇటు మా కార్మిక సంఘ నాయకులతో కూడా మాట్లాడి ఈ రోజున ఫైనల్గా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. సింగరేణి కాలనీస్లో తండ్రి కొడుకుల ఉద్యోగాలు అమలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ సందర్భంలో నిన్ననే మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎంపీ గారికి చెప్పాం. వారు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు. ఈనాడు ఈ రోజున సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఫైనల్గా అటు సుప్రీంకోర్టుకి వెళ్ళటమా లేకపోతే ఇక్కడే కొన్ని ఈ స్కీమ్లో మోడిఫికేషన్స్ తీసుకొచ్చి అమలు చేయటం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అందుకోసం సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా సింగరేణి కాలనీస్లో ఈ వాలంటీర్ రిటైర్మెంట్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ వస్తుంది. దీన్ని కంటిన్యూ చేయాలా, ఆ రకంగా తగిన ఏర్పాటు చేయమని కార్మికులందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ రకంగా ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వాలంటీర్ రిటైర్మెంట్ సింగరేణి కాలనీస్లో అమలు జరుగుతుందనే పూర్తి విశ్వాసం మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఉంది. ఇది అమలు జరుగుద్దని కూడా కార్మిక సోదరులకి తెలియజేస్తా ఉన్నాం.